హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మనం కేఎఫ్సి స్టైల్ హోమ్ మేడ్ ఫ్రైడ్ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ మయోనైజెస్ కూడా నేను ఇంట్లో చేసినవే అండి. జస్ట్ 2 పౌడర్స్తో మనము ఫ్రైడ్ చికెన్ ఎలా చేయాలో చూద్దాము. ఆ 2 పౌడర్స్ ఇవే అండి, అమెజాన్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు నేను 1 kg చికెన్ తీసుకొని మ్యారినేషన్ పౌడర్ వేసుకుంటున్నాను. ఫస్ట్ 1 kg చికెన్కి నేను 2.5 స్పూన్ వేసానండి. ఈ స్పూన్తో ఇప్పుడు ఈ పౌడర్ అంతా పీసెస్కి బాగా పట్టించుకోవాలి. 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది మ్యారినేషన్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఆ తర్వాత వాటర్ తీసుకున్నాను. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. దీనికి ఐస్ వాటర్ అవసరం పడుతుంది, సో ఐస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు 1/2 kg మైదా తీసుకున్నాను. 1/2 kg మైదాలో నేను బ్రెడ్డింగ్ పౌడర్ 1 కప్ వేస్తున్నానండి. 1/2 kg మైదాలో 1 కప్ పౌడర్ వేస్తున్నాను, బ్రెడ్డింగ్ పౌడర్. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మ్యారినేషన్ అయిన చికెన్ తీసుకొని ఆ పౌడర్లో ఫస్ట్ కోటింగ్ ఇవ్వాలి. మనం ఫస్ట్ కోటింగ్ ఈ పక్కన పెట్టుకుంది ఐస్ వాటర్ అండి. ఇందాక మనం ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం కదా, ఆ వాటరు అందులోకి ఈ పీస్ వేసేయాలి. జస్ట్ 2 పౌడర్స్తో ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. బయట ఆయిల్స్ అవన్నీ ఎలా చేస్తారో మనకు తెలియదు కదా, సో మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల హెల్త్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆ వాటర్లో వేసిన పీసెస్ తీసుకొని మళ్ళీ సెకండ్ కోటింగ్ ఇస్తున్నాను. మామూలుగా అయితే ఎగ్ అవన్నీ వేసి చేస్తారు కదా, అవేం లేకుండా ఈజీ మెథడ్లో ఇలా చేసుకోవచ్చు. మనం బాగా పట్టించాలి దానికి పిండి అంతా. ఇలా విదిలిస్తే మనకి ఫ్లేక్స్ అనేవి వస్తాయి. ఇలా పిండి బాగా పట్టించి విదిలిచ్చిన తర్వాత ఇలా పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగతా పీసెస్ కూడా చేసుకుంటున్నాను. ఇలా బాగా పిండి పట్టించాలండి. పట్టించి విదిలిస్తేనే మనకి అది ఆ క్రిస్ప్ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి అనేవి వస్తాయి. ఇలాగే మొత్తం చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందేమో చూద్దాము. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది, లోపలంతా ఉడకదు. లోలో పెడితే ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. సో మీడియంలోనే పెట్టుకోండి. 8 to 10 minutes పడుతుంది ఫ్రై అయ్యేదాకా. ఇలా వేసేసి 2 to 3 minutes అలాగే పెట్టేయండి. 2 to 3 minutes తర్వాత దాన్ని కదిలించండి. ఇంకా ఇక్కడైతే 10 minutes అయిపోయాయి. సో ఇప్పుడైతే నేను తీసేస్తున్నాను. అంతే అండి, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. 700 to 800 పెడితే ఆ పౌడర్స్ వచ్చేస్తాయి. ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు హెల్తీగా. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. దీనిపై నేను పెరి పెరి పౌడర్ అయితే వేసుకొని తింటున్నాను. బాయ్.